రాజకీయ శత్రువులు ఒకటయ్యారు. వైఎస్ జగన్ను ఓడించేందుకు వీరంతా జతకట్టారు. వీరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కాగా ఒకరు వారి కూటమిలో భాగస్వామి. రాజకీయంగా శాశ్వత శత్రువులు ఉండరంటారు. నిజమేనని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్లు ఒకే వేదికపై కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు ప్రచారం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలి బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లో విఫలమై బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యతను చంద్రబాబు నాయుడు ఎన్డీఏ తరపున భుజానికెత్తుకున్నారు. చంద్రబాబు టీడీపీలో ఉన్న, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న వీరు శాశ్వతంగా శత్రువులు కాదు, అలాగని మిత్రులు కాదు. వీరి బంధం ప్రత్యేకమైంది. మామూలుగా అయితే ఒకరినొకరు కలిసినప్పుడు పలకరించుకోవడం, ఎవరి పనుల్లో వారు ఉండటం ఇప్పటి వరకు జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ను ఎదుర్కోవడం, ఆయనకు కుడి భుజంగా ఉన్న మిథున్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. రాజంపేట రైల్వే కోడూరుల్లో ఒకే వాహనంలో తిరిగి ముగ్గురు ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా వాహనం లోపల చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్లు మాట్లాడుకునేందుకు అవకాశం లభించి చిరునవ్వులు చిందిస్తూ వారు ఫోటోకు ఫోజులు ఇవ్వడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. గతంలో చిన్న చితక మనస్పర్ధాలు రాజకీయంగా ఉన్నా ఈ దెబ్బతో అవి పటాపంచలయ్యాయని చెప్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు నాయుడు రాజకీయంగా సహకరించి ముఖ్యమంత్రి స్థానాన్ని పదిలం చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన వారిద్దరి మధ్య బద్ధ శత్రుత్వం లేదని చెప్పడానికి మచ్చుతునకగా చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇద్దరు కలిసే జగన్ను టార్గెట్ చేస్తూ వచ్చారనే టాక్ వచ్చింది. పైగా రాజకీయంగా జగన్ను ముప్పతిప్పలు పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. ఇప్పుడు జగన్ వారికి కొరకరాని కొయ్యగా మారాడు. బలమైన రాజకీయ నేతగా ఎదిగి ఎదురులేని నాయకుడిగా ఉన్న జగన్ను ఎలాగైనా ఢీకొట్టాలనే ఉద్దేశంతో ముగ్గురు నేతలు ఒకటయ్యారు. రాజంపేట పార్లమెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోట. ఇక్కడి నుంచి ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ 2 సార్లు గెలిచింది. గత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో మిథున్ రెడ్డి విజయం సాధించారు. 2024లో కూడా మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. కూటమి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి రంగంలో ఉన్నారు. హోరాహోరీగా సాగే పోటీలో కిరణ్ కుమార్ రెడ్డి భవితవ్యం తేలనుంది. గతంలో బీజేపీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయింది. 2014లో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన దగ్గుపాటి పురంధేశ్వరికి 174,763 ఓట్లు మాత్రమే వచ్చాయి. తిరిగి ఆ వైపుకు మళ్లీ పురంధేశ్వరి వెళ్లలేదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉంది.